Long time, yes, before we hear the worship message, we will sing the Bible chorus. Standing. Only in one language, in English. ఒకే భాషలో మరి ఇంగ్లీష్ లో మనం బైబిల్ పల్లవి పాడుకుంటాం. ఆ సమయంలో మనం అందరం లేచి నిలబడి ఈ పల్లవి మనం పాడుకుంటాం. The best book to read is the Bible, only in one language, just a change of posture. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Please be seated. దయచేసి కూర్చోండి. We praise God for this another opportunity God has given unto us to worship Him. మరి దేవుని ఆరాధించుట కొరకై దేవుడు మనకి ఇచ్చినటువంటి మరొక అవకాశం కొరకై దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. Before we worship the Lord individually, let us turn to Genesis chapter 16. మనము వ్యక్తిగతముగా దేవుని ఆరాధించక మునుపు మనం అందరము కలిసి ఆదికాండము 16వ అధ్యాయం వెళ్దాం. Genesis chapter 16. ఆదికాండము 16వ అధ్యాయం From verses 7 through 16 responsively. 7వ వచనం నుండి 16వ వచనం వరకు మనము ఉత్తర ప్రత్యుత్తర రీతిని చదువుకుంటాం. Genesis 16 from 7th verse onwards. ఆదికాండము 16వ అధ్యాయము 7వ వచనం నుండి. And the angel of the Lord found her by a fountain of water in the wilderness, by the fountain in the way to Shur. సారై దాసి అయిన ఆగరు ఎక్కడికి వచ్చింది, ఎక్కడికి వెళుచున్నామని అడిగినందుకు అది నా యజమానురాలైన సారై యొద్ద నుండి పారిపోవచ్చున్నాను. And the angel of the Lord said unto her, Return to thy mistress, and submit thyself under her hands. యెహోవా దూత ఈ సంతానం ఇచ్చేదిగా విస్తరింపజేసాను, అది లెక్కింపలేనంతగా విస్తారం అవునని. And the angel of the Lord said unto her, Behold, thou art with child, and shall bear a son, and shall call his name Ishmael, because the Lord hath heard thy affliction. అతడు అడవి గాడిన మనుషుడు, అతని చెయ్యి అందరికీ అందరి చేతులు అతనికి విరోధముగా ఉండరు, అతడు తన సహోదరులందరూ నివసించడని చెప్పగా. Verse 13, And she called the name of the Lord that spake unto her, Thou God seest me. For she said, Have I also here looked after him that seeth me? అందుచేత నీటి పుట్టకు బెయిల్ లహారి రోయి అని పేరు పెట్టబడను, అది కాదేశునకును బెరదకును మధ్య ఉన్నది. And Hagar bare Abram a son, and Abram called his son's name, which Hagar bare Ishmael. ఆగరు అబ్రహాము ఇష్మాయిలు కన్నప్పుడు అబ్రాము 86 ఏళ్లవాడు. As we turn the pages of the Bible, we will come across the people of God giving so many names to the Lord. మరి దేవుని గ్రంథాన్ని ప్రతి పేజీని మనం తిరిగేస్తూ వచ్చినప్పుడు మనం గమనిస్తున్నాం, దేవుని యొక్క ప్రజలు దేవునికి కొన్ని పేర్లు పెడుతున్నట్టుగా మనం గమనిస్తున్నాం. Last night we have seen David has given a name to the Lord. చూడండి, గత రాత్రి మనం చూసాం దావీదు దేవునికి ఒక పేరు పెడుతున్నాడు. What is it? ఏమిటది? Out of the many names God has given, David has given to the Lord, one name is, He is my shepherd. దావీదు దేవునికి ఇచ్చినటువంటి అనేకమైన పేర్లలో ఒక పేరు ఏమని చెప్తున్నాడంటే యెహోవా నా కాపరి అంటున్నాడు. Jehovah Rohi. యెహోవా రోహి. So He is my shepherd. ఆయన నా కాపరి. If you read 1 Samuel 7th chapter, మొదటి సమయంలో 7వ అధ్యాయం మనం చదివితే, after winning the victory or after witnessing the victory over the Philistines, మరి ఫిలిస్తీయుల మీద విజయం సాధించిన తర్వాత Samuel is giving a name to the Lord. మరి సాముయేలు దేవునికి ఒక పేరు పెడుతున్నాడు. Out of his own experience, he is telling that he is Ebenezer God. తన సొంత అనుభవంలో నుండి ఆయన ఏమని చెప్తున్నాడంటే దేవుని ఎబెనేజరు సహాయ ఇంతవరకు దేవుడు సహాయం చేశాను అని చెప్తున్నాడు. In 1 Samuel 7:12 we can read it. మరి మొదటి సమయంలో 7:12 మనం ఆ మాట చదువుతున్నాం. A memorial he has laid between Mizpah and Ashen, I believe. మరి మిస్పాకును మరి అషేనుకు మధ్య ఒక జ్ఞాపకార్థపు రాయిని అక్కడ స్థాపిస్తున్నాడు. And Ebenezer God. అక్కడ మరి ఎబెనేజరు అయినటువంటి దేవుడు అని పేరు పెడుతున్నాడు. And if you go to the very first book, మనం మొదటి గ్రంథములోనికే మనం వెళితే, when Abraham saw that lamb in that bush, అబ్రహాము మరి ఆ పొదలో ఉన్నటువంటి ఆ పొట్టేలును చూసినప్పుడు, Sunday school children knew very well, Abraham has given a name unto the Lord. మరి సండే స్కూల్ పిల్లలకి బాగా తెలుసు, అబ్రహాము దేవునికి ఒక పేరు పెడుతున్నాడు. Jehovah యెహోవా ఈరే అని పేరు పెడుతున్నాడు. Different people out of their experience
they have given different names to the Lord. వేరు వేరు వ్యక్తులు వారి యొక్క వేరు వేరు అనుభవంలో నుండి దేవునికి వేరు వేరు పేర్లు పెడుతూ వచ్చారు. After coming out of the land of Egypt in the wilderness, మరి అరణ్యములో మరి ఐగుప్తులో నుండి మరి వారు బయటకు వచ్చిన తర్వాత and they had a battle with the Amalekites in Exodus 17th chapter. మరి నిర్గమకాండ 17వ అధ్యాయంలో వారు అమాలేకీయులతో యుద్ధం చేసినట్టుగా మనం చూస్తాం. Joshua fought the battle with the sword and Moses fought the battle by raising his hands on the top of the mount. మరి ఆ కొండ మీద మరి మోషే ప్రార్థన చేస్తున్నాడు. మోషే ఆయన చేతులు పట్టుకుని ఉంటున్నాడు. And then Joshua fought the battle. మరి యెహోషువ యుద్ధములు జరిగించాడు. And after winning the victory over Amalekites, మరి అమాలేకుల మీద విజయం సాధించిన తర్వాత Moses is telling, మోషే అంటున్నాడు, he has given name to the Lord. మరి ఆయన ఒక పేరు పెడుతున్నాడు దేవునికి. Lord is my banner. దేవుడు యెహోవా నా ధ్వజము, యెహోవా నిస్సి అంటున్నాడు. And if you read Ezekiel last chapter, last verse, యెహెజ్కేలు చివరి అధ్యాయం చివరి వచనం, Jehovah Shammah. యెహోవా షమ్మా. See, different people, they have given different names unto the Lord out of their experience. కాబట్టి వేరు వేరు వ్యక్తులు వారి యొక్క వేరైనటువంటి వేరు వేరు అనుభవంలో నుండి దేవునికి వేరు వేరు పేర్లు పెడుతున్నారు. Not only the people of God, మరి దేవుని ప్రజలు మాత్రమే కాదు, in the portion what we have read together, మనము కలిసి చదివినటువంటి యొక్క వాక్య భాగం, even a Gentile young girl is giving a name to the Lord. ఒక అన్యురాలైనటువంటి యవ్వన స్త్రీ కూడా దేవునికి ఒక పేరు పెడుతున్నది. And what she is telling, ఆమె ఏమంటున్నది, thou art a God who seest me, verse 13. 13వ వచనంలో చూచుచున్న దేవుడు నీవే అని చెప్తున్నది. You are not an ordinary God. నీవు ఆ సామాన్యమైనటువంటి దేవుడు కాదు. We all know the story of Hagar. హాగరు యొక్క కథ మనకందరికీ తెలుసు. Yes, she is an Egyptian girl. అవును, ఆమె ఐగుప్తురాలైనటువంటి స్త్రీ. And we all know she joined the family of Abraham, probably in the 12th chapter of Genesis. ఆదికాండం 12వ అధ్యాయంలో మనకందరికీ తెలిసిన విధంగా హాగరు అబ్రహాము కుటుంబంలో చేరుతున్నది. God called Abraham. దేవుడు అబ్రహామును పిలిచాడు. And in the place where he was staying there was a famine. మరి ఆయన ఉండేటువంటి స్థలములో అక్కడ ఒక కరువు సంభవించింది. Abraham is an ordinary man like you and me. అబ్రహాము నీవలే నావలే సాధారణమైనటువంటి మనిషి. He was an idol worshipper. అతడు ఒక విగ్రహారాధికుడు. But God called him. అయితే దేవుడు ఆయన పిలిచాడు. But when he saw the famine in the land where he was staying, అయితే ఆయన నివాసము చేస్తున్నటువంటి స్థలములో ఎప్పుడైతే కరువు సంభవించడం చూశాడో, Genesis 12:10 says he has gone to the Egypt again. ఆదికాండం 12:10 చెబుతున్నది ఆయన మరలా ఐగుప్తునకు వెళ్ళెను. So history says probably while returning from Egypt he must have brought even Hagar also along with him. చరిత్ర చెబుతున్నది ఒకవేళ అబ్రహాము ఐగుప్తు నుండి తిరిగి వస్తున్నప్పుడు ఈ యొక్క హారును తన వెంట పెట్టుకుని వచ్చాడేమో. So probably Sarah must have said, మరి ఒకవేళ శారా అని ఉంటుంది, I am becoming very old. నేను ముసలిదానైపోతున్నాను. She is a good young girl. ఆమె మరి యవన ప్రాయంలో ఉన్నటువంటి స్త్రీ. I need some help. కాబట్టి నాకు ఒక సహాయం అవసరం. Somebody must assist me. ఎవరో ఒకరు నాకు సహాయం చేయాలి. So she is a very hard working girl. కాబట్టి ఆమె కష్టపడి పనిచేసేటువంటి స్త్రీ. So while going back we will take Hagar also with us as a maid to me. కాబట్టి మనం తిరిగి వెళ్ళేటప్పుడు మన పనిగత్తగా ఉండడానికి ఆమెను కూడా వెంట పెట్టుకుని వెళదాం. Abraham is a very good husband. అబ్రహాము మంచి భర్తగా ఉన్నాడు. Many times he heard Sarah, sometimes he fell into troubles and sometimes it was all right. చాలా సార్లు మరి సారయ్య మాట వింటూ వచ్చాడు, కొన్నిసార్లు ఏమో కష్టాల్లో పడిపోయాడు, కొన్నిసార్లు బాగానే జరుగుతూ వచ్చిన ఆమె మాట ప్రకారం విని. Sarah is also a very wonderful lady. సారా కూడా మరి అద్భుతమైనటువంటి స్త్రీనే. Who will call her husband Lord today? Tell me. చూడండి, ఎవరు తమ భర్తలను నా ఏలిన వాడని పిలుస్తారు చెప్పండి. నాథా, నాథా, ప్రభువా, ప్రభువా. They have gone. That type of addressing is gone. అలాంటి కాలం పోయింది ఇప్పుడు. Of course. A reason is we ourselves only because we lost that privilege. అవును, కారణం ఏంటంటే మనం ఆధిక్యతను కోల్పోయాం. So when you are telling hi, they are telling oi. మనమేమో హాయ్ అంటున్నాం, వాళ్ళు ఓయ్ అంటున్నారు. There is nothing wrong. తప్పేం లేదు. Sarah was not like that. కాబట్టి శారా అలాగూ లేదు. So she is a very obedient wife. ఆమె ఎంతో విధేయురాలైనటువంటి భార్యగా. So ultimately, probably at the suggestion of Sarah or whatever it may be, they have decided to bring Hagar with them. ఏదో ఒక విధంగా మరి శారా ఇచ్చిన సలహాను బట్టో లేకపోతే వేరే కారణాన్ని బట్టో మనకు తెలియదు కానీ హాగర్ని అయితే వెంట పెట్టుకుని వచ్చారు. So for 10 years Abraham waited. అయితే 10 సంవత్సరములు అబ్రహాం వేచి ఉన్నాడు. At the age of 75 God called Abraham, Genesis 12:4. మరి 12వ అధ్యాయం 4వ వచనం ప్రకారం 75 సంవత్సరాల వయసులో అబ్రహామును దేవుడు పిలిచాడు. And God promised that I will give you children. దేవుడు వాగ్దానం చేశాడు, నేను నీకు సంతానము కలుగజేస్తాను. But till the age of 85 Abraham was waiting. అయితే 85 సంవత్సరాల వయసు వరకు అబ్రహాం వేచి ఉన్నాడు. 10
is a time of testing in the Bible. 10 సంవత్సరములు 10 అనేటువంటి సంఖ్య ఒక పరీక్షకు గుర్తుగా ఉన్నది బైబిల్. Abraham failed in the testing. అబ్రహాము ఆ పరీక్షలో తప్పిపోయాడు. So when he was 85, he went with Hagar. మరి 85 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు హాగరుతో వెళ్ళాడు అబ్రహాం. That's why when Hagar gave birth to Ishmael, Abraham was 86. అందుకే మరి హాగరు మరి గర్భము ధరించి ఇష్మాయేలును కన్నది. అతను కనిన సందర్భంలో 86 సంవత్సరాల వయసులో ఉన్నాడు. 10 is a very dangerous number. అంటే 10 అనేటువంటి సంఖ్య చాలా ప్రమాదకరమైన సంఖ్య. Joseph, after he spent 10 years in the house of Potiphar, the test came. చూడండి, యోసేపు పోతీఫర్ ఇంటిలో 10 సంవత్సరములు సేవ చేసిన తర్వాత పరీక్ష వచ్చింది ఆయనకి. And even in Revelation chapter 2, 10 days there will be tribulation. చూడండి, మరి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో కూడా చూస్తున్నాం 10 దినములు మరి నీకు శ్రమ కలుగును. So like that 10 in many places we can see. కాబట్టి అనేక స్థలములలో 10 అనేటువంటి ఆ సంఖ్యను మనం అలాగ చూస్తున్నాం. So whatever may be the reason, మరి ఏది ఏ కారణం, at the suggestion of Sarah, Abraham went with Hagar. సారై సలహా ప్రకారము అబ్రహాము హాగరుతో వెళ్ళాడు. And Hagar conceived. అబ్రహాము హాగరు గర్భము ధరించింది. And then the trouble started. అప్పుడు సమస్య మొదలైంది. There is a proverb in Telugu. తెలుగులో సమస్య ఉంది. సారీ, సామెత ఉంది. What is that? ఏమిటది? 2 కప్పులు కలవట. 2 కప్పులు కలవు. 100 crops can be together. మరి 100 క్రాపులు కలిసి ఉంటాయంట. క్రాపులు, this is hair cutting. హెయిర్ కటింగ్. So 2 koppus, 2 కొప్పులు they cannot be together. అసలు కలిసే ఉండమంట, ఉండనేరమంట. That's why అందువలన loving unity, sisters are also going for craft. Loving unity to be together. కలిసి ఉండడానికి ఈ క్రాపులో మహత్యం ఉంది, క్రబులో మహత్యం ఉందని. కొప్పులో లేదు. సిస్టర్స్ కూడా క్రాపులు కలుపుతున్నారు. So that to live together. కాబట్టి మనం కలిసి ఉండగలం. So anyhow there is a trouble between these 2 couples. కాబట్టి ఈ 2 కొప్పుల మధ్య ఇప్పుడు సమస్య మొదలైంది. And Hagar started looking very heartily. హాగరు మరి ఎంతో ద్వేషపూరితంగా మరి చూస్తున్నది, గర్వంగా చూస్తున్నది. And what about Sarai? అయితే శారా విషయం ఏంటి? Only those people who are barren, those mothers only know the difficulty or the trouble what they face because they are barren. చూడండి, ఎవరైతే గర్భవతిగా ఉంటున్నారో మరి వాళ్ళే ఆ బాధను గ్రహించగలరు, ఇతరులు గ్రహించలేరు ఆ బాధను. Because my own sister is a barren. ఎందుకంటే నా సొంత సిస్టరే మరి గొడ్రాలుగా ఉన్నది. And my wife's own sister is a barren. మరి మా భార్య యొక్క సొంత సిస్టర్ కూడా, ఆమె కూడా గొడ్రాలుగా ఉన్నది. We see the difficulty in their faces, nobody can explain. వాళ్ళ యొక్క ముఖాల్లో ఎంతో కష్టాన్ని మనం చూడవచ్చు, ఎవరు దానిని వివరించలేరు. Because whenever we meet a couple, immediately we will ask how many children, what your children are doing. ఎందుకంటే ఎవరైనా సరే దంపతులు మేము కలుసుకున్నప్పుడు వెంటనే అడుగుతుంటాం, ఎంతమంది పిల్లలండి మీకు? మేమే కాదు అందరం. So then that will be like an arrow in their heart. కాబట్టి ఇది ఒక బాణములాగా గుచ్చుకొని పోతుంది. So nowadays we have changed the question. కాబట్టి ఈ దినాల్లో ప్రశ్నను మార్చేసుకున్నాం. Not how many children, మరి ఎంతమంది పిల్లలు? brother, how big is your family? మరి బ్రదర్ ఎంత విశాలంగా ఉందండి మీ కుటుంబము? ఎంతమంది అని అర్థం. నాట్ పిల్లలు, ఎంతమంది పిల్లలు అని అడగము. but how big is your family? ఎంత పెద్దదండి మీ కుటుంబము? Me and my wife. Very happily they will tell. చాలా సంతోషంగా చెప్తారు, నేను నా భార్య మాత్రమే. It is only just out of culture we got these things. చూడండి, ఇది సంస్కృతిలో నుండే నేర్చుకున్నటువంటి విషయం. Earlier in our childhood, what we used, people what they are used to ask. చిన్నప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు ప్రజలు ఏమని అడిగేవాళ్ళు? Ray, what is your name? నీ పేరేం పేరు రా అని. Today they are not asking. అయితే they are not asking like. వాళ్ళు అలాగ అడగలేదు. Today same question in a different fashion. అదే ప్రశ్నను ఇంకొక విధానంగా అడుగుతున్నారు. No, Ray, what is your name? They are not asking. అరే నీ పేరేం పేరు అని అడగరు ఇప్పుడు. May I know your sweet name? నీ యొక్క మంచి పేరు ఏమిటో తెలుసుకోగలమా? Meaning is same. అదే అర్థమే. So but the way we are asking is something different. అయితే మనం అడిగే విధానం కొంచెం వేరుగా ఉంది ఇప్పుడు. So anyhow there is a trouble between these 2 women. ఏది ఏమైనప్పటికీ ఈ ఇద్దరు స్త్రీల మధ్య సమస్య మొదలైంది. Now Sarai was very angry. ఇప్పుడు సారా ఎంతో కోపం తెచ్చుకుంది. And as a result of that Hagar was fleeing in the wilderness. మరి ఆ ఫలితంగా హాగర్ ఇప్పుడు అరణ్యములో పారిపోతున్నది. Now she is sitting at a spring in the wilderness. ఇప్పుడు అరణ్యములో ఒక నీటి బుగ్గకి దగ్గర కూర్చుని ఉంది. And there అక్కడ the angel of the Lord appeared unto Hagar. యెహోవా దూత హాగరుకు ప్రత్యక్షమయ్యాడు. Abraham is not bothered. అబ్రాహాము అసలు పట్టించుకోలేదు. And Sarai was not bothered. సారా కూడా పట్టించుకోలేదు. But the God of heaven, అయితే పరలోకమందున్న దేవుడు, he sent his angel. ఆయన తన దూతను పంపించాడు. And the angel saw Hagar
in the wilderness at the spring. దేవుని దూత ఆ నీటి అరణ్యములో నీటి బుగ్గ దగ్గర హాగరును కనుగొన్నాడు. From that we can understand one fact. దాని నుండి ఒక సత్యమును మనం అర్థం చేసుకుంటాం. What is it? ఏంటది? The God of heaven sees us continually. పరలోకమందున్న దేవుడు మనల్ని ఎడతెగక చూస్తున్నాడు. Oh, that is the name Hagar has given to God. ఆ పేరే హాగరు దేవునికి ఇచ్చింది. Thou art a God who sees మరి చూచుచున్న దేవుడు నీవే. everything what we are doing. మనము చేస్తున్న ప్రతి విషయము, Every one of us. మనలో ప్రతి ఒక్కొక్కరు The God of heaven is seeing every day. పరలోకమందున్న దేవుడు ప్రతి దినము చూస్తున్నాడు. This is a wonderful fact you and I have to recognize. నీవు నేను గుర్తించవలసినటువంటి అద్భుతమైన సత్యం ఇది. When you know that the Lord of heaven is seeing you continually, పరలోకమందున్న దేవుడు నిన్ను ఎడతెగక చూస్తున్నాడని నువ్వు తెలుసుకున్నావు. at least 3 important things that will come to our mind. కనీసం 3 విషయాలు మన మనసులోకి వస్తాయి. Those are the blessings which we derive because of the fact that the Lord is seeing us. చూడండి, దేవుడు మనల్ని చూస్తున్నాడు అనేటువంటి ఆ సత్యమును బట్టి 3 ఆశీర్వాదాలను మనం పొందుతున్నాం. Number 1, మొదటిది, it brings us conviction in our life. అది మన జీవితంలో ఒప్పింపును తీసుకుని వస్తున్నది. Who is Hagar? ఎవరు హాగరు? She is an aimless runner in the wilderness. హాగరు ఒక గురి లేకుండా అరణ్యములో పారిపోతున్న స్త్రీ. If you ask Hagar suddenly, నువ్వు అకస్మాత్తుగా హాగరుని అడిగితే, Hagar, హాగరు, from where you are coming నువ్వు from? ఎక్కడి నుండి వస్తున్నావు? I am coming from Abraham's నేను tent. అబ్రహాము యొక్క గుడారం నుండి వస్తున్నా. Where you are going? నువ్వు ఎక్కడికి వెళుతున్నావు? There is no goal. మరి అక్కడ ఒక గురి అనేది She is లేదు. running and running and running. ఆమె పరిగెత్తుతూనే వెళుతున్నది. Hagar is an aimless runner in the wilderness. హాగరు ఒక గురి లేకుండా అరణ్యములో పారిపోతున్న స్త్రీ. Yet అయినను the God of heaven saw her. పరలోకమందున్న దేవుడు ఆమెను చూశాడు. She is not a Hebrew. ఆమె హెబ్రీ స్త్రీ She is కాదు. from a heathen background. She is an Egyptian girl. ఆమె అన్య జాతి నుండి వచ్చినటువంటి ఆమె ఐగుప్తు దేశములకు చెందినటువంటి స్త్రీ. She doesn't know who the real God is. ఆమె నిజమైన దేవుడు ఎరుగుదా ఆమెకు. Probably నేను అనుకుంటాను Hagar may be seeing the offerings offered by Abraham in his tent. మరి హాగరు అబ్రహాము తన గుడారములో దేవునికి అర్పిస్తున్నటువంటి ఆ అర్పణలు మరి చూస్తూ ఉండవచ్చు. Hagar must have seen Abraham praying to the Lord. మరి అబ్రహాము దేవునికి ప్రార్థన చేస్తుండే విషయం హాగరు గమనించి But ఉండవచ్చు. she never considered the Lord Jehovah as her own God. అయితే ఎన్నడూ కూడా యెహోవా దేవుడు నా దేవుడని ఎన్నడూ ఆమె మరి అంగీకరించలేదు. Even then, అయినప్పటికీ even she never worshipped the Lord. దేవుని ఆమె ఆరాధించకపోయినప్పటికీ, Even she never accepted the Lord as her own God. దేవుని తన సొంత దేవునిగా ఆమె అంగీకరించకపోయినప్పటికీ The Lord of heaven saw her. పరలోకమందున దేవుడు ఆమెను చూశాడు. Brothers and sisters, సహోదరి though సహోదరులు, we are sitting here today, మనం ఇక్కడ కూర్చొని ఉన్నప్పటికీ is it not our story? మన యొక్క కథ ఎలాగ లేదా? By birth we are not after God. మనము జన్మము బట్టి దేవుని వెంబడించిన వాళ్ళము By కాదు. nature we were not lovers of God. మన యొక్క స్వభావమును బట్టి మనం దేవుని ప్రేమించిన వారము కాదు. Oh, we are going away from God. We are running in the wilderness without any aim. మనము దేవుని నుండి దూరముగా వెళుతూ ఉంటే లక్ష్యము లేకుండా, గురి లేకుండా మరి అరణ్యములో పరిగెత్తుతూ ఉన్న వారంగా మనం కూడా ఉంటున్నాం. Today we are saved and we are sitting in the presence of God means He found us first. ఈ రోజున మనం రక్షించబడి దేవుని సన్నిధిలో కూర్చొని ఉన్నామంటే కారణం ఏంటంటే ఆయన మనల్ని చూశాడు, మనల్ని కనుగొన్నాడు కనుక. We have not loved Him. మనం ఆయన We ప్రేమించలేదు. all know 1 John 4:19. మనకందరికీ తెలుసు 1 యోహాను 4:19. He loved us first. ఆయన మొదట మనల్ని John ప్రేమించాడు. 15:16. మరి యోహాను 15:16 He has chosen us first. ఆయన మనల్ని మొదట ఏర్పరచుకున్నాడు. Luke 19:10. లూకా 19:10. Yes, He has come into this world to seek and save which is lost. He came first. అవును, ఆయన నశించిన దానిని వెతికి రక్షించుటకు వచ్చాడు. ఆయనే మొదట వచ్చాడు. Before you and I were born, He died for us. నీవు నేను మన జన్మించక ముందే ఆయన మొదట మన కొరకు చనిపోయి ఉన్నాడు. Oh, that brings great conviction. అది మనకు మరి ఎంతో ఒప్పింపుని Who తీసుకుని. am I? ఎవరు నేను? Why should the Creator love me so much? ఎందుకు సృష్టికర్త నన్ను ఇంతగా ప్రేమించాలి? What good is in my life? నాలో ఏం మంచిదనం ఉంది? One day, ఒక రోజు it so happened, ఈ విధంగా the జరిగింది. Lord is choosing the disciples. మరి దేవుడు మరి ప్రభువు ఈ శిష్యులను ఏర్పరచుకుంటున్నాడు. He was going, he was almost near Bethsaida. ఆయన దాదాపు బెత్సయిదా పట్టణములకు దగ్గరలో ఉన్నాడు. Already Peter, Andrews, James and John are chosen. మరి అప్పటికే మరి పేతురు, యోహాను, యాకోబులు ఏర్పరచుకునబడ్డారు. And now, ఇప్పుడు when he was there at that place, మరి ఆయన అక్కడ స్థలంలో ఉన్నప్పుడు suddenly Philip was there. మరి అక్కడ ఫిలిప్పు ఉన్నాడు. And Jesus asked him, మరి యేసు ప్రభు ఆయన "Hey Philip, come and follow me." ఓ ఫిలిప్పు, నన్ను వచ్చి వెంబడించు. Wonderful invitation. మరి అద్భుతమైన ఆహ్వానం. And immediately, మరి వెంటనే for what Philip did, మరి ఫిలిప్ ఏం చేశాడు? he wanted to convey the good news to his own friend. మరి తన సొంత స్నేహితులకి ఈ యొక్క శుభవార్త అందజేయాలని కోరుకున్నాడు. And who is his friend? ఎవరు ఆయన? ఒక స్నేహితుడు. We all know Nathaniel. మనకందరికీ తెలుసు నతానీయేలు.
Nathaniel is a little bit educated. మరి నతానియేలు కొంచెం చదువుకున్నటువంటి వ్యక్తి. Some people like you who are sitting here. కొంతమంది ఇక్కడ కూర్చొని ఉన్న వారిలో వలె. He is educated. అతడు కూడా He knows the scriptures. అతడు లేఖనములు ఎరిగిన And immediately Philip ran. వెంటనే ఫిలిప్పు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. He went to Nathaniel. మరి నతానియేలు దగ్గరికి వెళ్ళాడు. And we have found Messiah. అయ్యా మేము మెస్సయ్యను He కనుగొన్నాము. simply believed what the Lord said. మరి ప్రభు ఏం చెప్పాడో వెంటనే సామాన్యంగా నమ్మాడు దాన్ని. And that man ఆ మనుషుడు is an educated man. అతడు విద్యావంతుడైన వ్యక్తి. Too many questions. ఎన్నో ప్రశ్నలు కలిగి ఉంటున్నాడు. Isn't it? మరి అవునా కాదా? Uneducated people, they are very good people. మరి చదువు రాని వాళ్ళు ఎంతో మంచి వాళ్ళుగా ఉంటారు. That's why we are very much eager to work among the jungles. అందుకే మరి In the అడవి jungles. ప్రాంతంలో మనటువంటి వారి మధ్య అడవి మనుషుల మధ్య పనిచేయడానికి ఎంతో ఇష్టపడుతుంటారు. But educated people, అయితే చదువుకున్న వాళ్ళు too many questions. ఎన్నో ప్రశ్నలు వేస్తారు. No, that's right also. అది మంచిదే. Research minds, you know. అయితే పరిశోధన మనస్సు కలిగి ఉంటారు. They will not believe anything so quickly. వాళ్ళు వెంటనే ఏదైనా దేన్నైనా నమ్మరు వాళ్ళు. So Nathaniel questioned. కాబట్టి నతానియేలు ప్రశ్నించాడు. అరే ఫిలిప్, అయ్యే ఫిలిప్పు, నువ్వు ఒకటి పాస్ రెండు ఫెయిల్. నువ్వు ఒకటి పాస్ అయినావు, రెండు ఫెయిల్ అయినావు. So you are not educated. నువ్వు చదువుకున్న వాడివి కాదు. So can there anything good come out of Nazareth? నజరేతులో నుండి ఏదైనా మంచిది రాగలదా? Nazareth? నజరేతా? It was not there in my syllabus. ఓ అది నా సిలబస్. What is this Nazareth? ఈ నజరేత్ ఏంటి? I am born and brought up in Bethsaida. నేను బెత్సయిదాలో పుట్టి పెరిగిన So వాడిని. where is Nazareth? నజరేతు ఎక్కడ? I do not know anything. నజరేతు గురించి నాకు అసలే తెలియదు. You do one thing. మరి నువ్వు ఒక పని చేయి. Come and see. నువ్వు వచ్చి చూడు. This is the best thing always. ఇది చాలా సరసమైనది ప్రతిసారి కూడా. Even Andrews also followed the same thing. మరి ఆండ్రూ కూడా అందరూ కూడా అదే దాన్ని అనుసరించాడు. When you do not know something, don't try to explain it. నీవు దేన్ని అరగనప్పుడు నువ్వు దాని గురించి వివరించడానికి ప్రయత్నించు. So what will happen? కాబట్టి ఏం జరుగుతుంది? You will be confused, the other fellow will be confused. నువ్వు తెగమొక పడతావు, ఇతరులు కూడా తెగమొక పెడతావు. So a batch of confusing personalities will gather together. కాబట్టి మరి తెగమొక పెట్టేటువంటి ఒక బృందమే కలిసి ఒక సంఘంగా ఏర్పడుతుంది. So there is no use at all. మరి దాని వల్ల ఏం ప్రయోజనం When you లేదు. do not know something, మరి నీవు ఏదైనా దేని గురించైనా తెలుసుకుంటే if God reveals it, okay, you share it. If not, bring them to God. God will reveal. You read the Bible, God will reveal. You tell. ఒకవేళ దేవుడు బయలుపరిస్తే అది పంచుకో, లేకపోతే దేవుని దగ్గరికైనా తీసుకురా, దేవుడే వాళ్ళకి బయలుపరుస్తాడు. It is the biblical principle. అది బైబిల్ గ్రంథం యొక్క సూత్రము, నియమం. Because one day God said, ఎందుకంటే దేవుడు ఒక రోజు అన్నాడు, "Hey Gabriel, come here." అరే గబ్రియేలు ఇక్కడికి రా. Yes, Lord. అవును ప్రభు, What to do? చిత్తము ప్రభు అన్నాడు. Go to Mary. సరే నువ్వు Go to Mary. మరియ దగ్గరికి వెళ్ళు. Tell that. నువ్వే ఈ మాట చెప్పు. She is going to be conceived. ఆమె గర్భం ధరిస్తుందని She is చెప్పు. going to give birth to a man child. ఆమె ఒక కుమారుని కంటుందని చెప్పు. And his name will be Jesus. అతని పేరు యేసు అని చెప్పు. You go and tell. నువ్వు వెళ్ళి చెప్పు. So happily he came. ఆయన సంతోషంగా వచ్చాడు. Hey Mary. ఓ మేరీ, Oh, you found grace in the sight of ఓ God. మరియా, నువ్వు దయా ప్రాప్తురాలు, దేవుని దృష్టి కృపనొందినావు. Kaun hai tum? ఎవరయ్యా నువ్వు? I am Gabriel. నేను గాబ్రియేలు. You are Gabriel. నువ్వు గాబ్రియేలు. Yes, tell me. చెప్పండి. You are going to be conceived. నీవు గర్భం ధరించబోతున్నావు. Like a courier service he came. కొరియర్ సర్వీస్ లాగా వచ్చి చెప్పాడు. And you are going to be conceived. నీవు గర్భము ధరించబోతున్నావు. Yes, okay. అవును సరే. You are going to give birth to a male child. నీవు ఒక మగ శిశువును కంటావు. After hearing completely, ఇదంతా కూడా విన్న తర్వాత then Mary asked a question. అప్పుడు మరి ఒక ప్రశ్న వేసింది. Gabriel, గాబ్రియేలు, sir, సార్, one question. ఒక్క ప్రశ్న అండి. What is that? ఏమిటది? I never knew man. How can I conceive? నేను ఇంకనూ పురుషుని ఇంతవరకు ఎరగలేదే, ఏ విధంగా నేను కనగలను అని This is చెప్పాను. outside the syllabus of Gabriel. ఇది గాబ్రియేలు యొక్క సిలబస్ కు అవతల ఉన్నటువంటి. Why? Gabriel is a heavenly being. There are no maternity hospitals there. గాబ్రియేలు పరలోకం చెందినటువంటి జీవి. అయితే అక్కడ ఈ యొక్క ప్రసూతి కేంద్రాలయాలు లేవు. Because there are no marriages there. ఎందుకంటే అక్కడ వివాహాలు లేవు. Not even man and woman. There is no difference. అక్కడ పురుషుని స్త్రీని లేదు, భేదమే లేదు. All will be in their glorified bodies. అందరూ వారు మహిమైనటువంటి దేహంలో ఉంటారు. What are you talking, Mary? అయ్యా మరియా, ఏం మాట్లాడుతున్నావమ్మా? నాకేం అర్థం You కావట్లేదు. have not met men. నీవు పురుషుని ఎరగలేదా? What is this? ఏంటది? Lord has not revealed it to me. ప్రభు నాకేం బయలుపరచలేదు. Only one thing he told. మరి ఒక విషయమే చెప్పాడు నాకు. And then there was a big confusion in the mind of Gabriel. గాబ్రియేలు మనసులో పెద్ద సందిగ్ధము బయలుదేరింది. What to do now? ఇప్పుడు ఏం చేయాలి? Like Philip. ఫిలిప్పు వలె Only one thing he said. ఒకే మాట చెప్పాడు. Mary, one thing you understand. అయ్యా మరియా, ఒకటి అర్థం చేసుకోమ్మా. Already Gabriel is sweating. గాబ్రియేలుకి అప్పటికే చెమట కారుతా ఉంది. So one thing is true. ఒకటి మట్టుకు నిజమమ్మా. Whatever God says, it will be done. దేవుడు ఏది చెప్పినా అది నెరవేరుతుంది. And he disappeared immediately. వెంటనే మాయమైపోయాడు కూడా తర్వాత. Best way always.
చూడండి, అది చాలా మంచి విధానం. Best way అది always. శ్రేష్టమైన మార్గం. When you do not know something, better to bring them to the Lord. నీకు ఏదైనా తెలియకపోతే వాళ్ళు కేవలం దేవుని దగ్గర తీసుకురా అంతే. This is what Philip did. అది ఫిలిప్ చేశాడు. Anna Nathaniel, అన్నా నతానియేలు come to Jesus. మరి యేసు దగ్గరికి He రాయా. is still there. ఆయన అక్కడ ఇంకా ఉన్నాడు. When Nathaniel is coming, నతానియేలు వస్తున్నప్పుడు then the Lord said, అప్పుడు ప్రభు అన్నాడు, he is truly an Israelite. ఇతడు నిజముగా ఇశ్రాయేలుడు. There is no guile in him. ఇతనిలో ఎలాంటి కపటం లేదు. And after hearing that statement, ఆ మాట విన్న తర్వాత Nathaniel was really astonished. నతానియేలు నిజంగా ఆశ్చర్యచకితుడై, How do you know that? ఎలాగ నీవు ఎరుగుతున్నావు? How do you know about me? నా గురించి ఇలాగే తెలుసు. You know my name. నా పేరు నీకు You తెలుసా? know what is happening inside me. నా హృదయంలో ఏం జరుగుతుందో తెలుసా నీకు? Then the Lord has given a wonderful answer. అప్పుడు ప్రభు అద్భుతమైన జవాబు ఇచ్చాడు. What is that? ఏమనిది? John 1:48. యోహాను సువార్త 1:48 Come on, somebody quickly. వెంటనే ఎవరైనా త్వరగా If చదవండి. you won't read quickly, it will not be over by 1 o'clock. చూడండి, మీరు కానీ త్వరగా చదవకపోతే 1 గంటకు ముగించబడదు. If it is not over by 1 o'clock, you cannot get hot food. మరి చూడండి, 1 గంటకు కూడికి ముగించకపోతే అది వేడి వేడి అన్నం దొరకదు నీకు. So for your own sake, read quickly. కాబట్టి నీ మేలు కొరకు చదవండి త్వరగా. 1:48. నతనయేలు నీవు ఎలాగ ఎరుగుదువని నతనయేలు ఆయనను అడుగగా, యేసు ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడు. The next part is very important. నేను నిన్ను, I have seen you. నేను నిన్ను చూచితిని. Our God is a God who sees us. మన దేవుడు మనల్ని చూసే దేవుడు. Hey Nathaniel, before Philip came to you, ఓ నతానియేలు, ఫిలిప్పు నీ దగ్గరికి రాకముందే, before you came to me, నీవు నా దగ్గరికి రాకముందే, you are under the fig tree. నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉంటివి. You know it. నీకు తెలుసు కదా. So then itself, when you are there, I have seen you. అక్కడ ఉన్నప్పుడే నేను నిన్ను చూచితిని. Our God is a God who sees. మన దేవుడు చూసే దేవుడు. Oh, that brings us so much conviction. అది ఎంతో ఒప్పింపుని తీసుకుని One వస్తుంది. verse in the Bible always encourages me so much. బైబిల్లో ఒక వచనం నన్ను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుంది. Proverbs chapter 15. సామెతలు 15వ అధ్యాయం. Proverbs chapter 15 సామెతలు 15 and verse 3. 3వ వచనం. Quickly. చదవండి ఎవరైనా. The eyes of the Lord are in every place, The eyes of the Lord are in every place, beholding the evil and the good. beholding the evil and the good. తెలుగులో ఇంకా బాగుంటుంది చూడండి. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి If చూచుచుండును. the eyes of the Lord has seen only good people, probably I would not be standing here. మంచి వాళ్ళనే దేవుడు కనుక చూసి ఉంటే ఒకవేళ నేను ఇక్కడ నిలబడి ఉండేవాడిని కాదు. Because his eyes behold even the evil people. చూడండి, యెహోవా కన్నులు చెడ్డవారిని కూడా చూస్తున్నాయి You కదా. are sitting here means, నేను ఇక్కడ కూర్చుని I am ఉన్నానంటే, standing here means, నేను ఇక్కడ నిలబడి ఉన్నానంటే, because the eyes of the Lord beholded even the evil people. యెహోవా కన్నులు చెడ్డవారిని కూడా చూశాయి కనుక. Yes, when I was in my sin, అవును, నేను పాపంలో ఉన్నప్పుడు, when I was roaming in the wilderness, నేను అరణ్యములో తిరుగుతున్నప్పుడు his eyes have fallen upon me. ఆయన యొక్క కను దృష్టి నా మీద He పడింది. has seen me. ఆయన నన్ను చూశాడు. He has brought me. ఆయన నన్ను తీసుకుని వచ్చాడు. What a wonderful conviction it brings in our life. మన జీవితాల్లో ఎంత అద్భుతమైన ఒప్పింపు నాకు. Lord, who am I? ప్రభువా, నేను ఎంత I was evil. నేను చెడ్డవాడిగా I was not after you. నేను నీ ఎంట నేను అనుసరించి You sought me. ఉంటిని. You sought me నువ్వే నన్ను వెతికావు. and you saved me. నువ్వే నన్ను You రక్షించావు. brought me to this banqueting hall. నువ్వే నన్ను ఈ విందుశాలలోనికి I am నడిపించావు. not worthy. నేను యోగ్యుని కాదు ప్రభువా. Oh, it brings so much conviction. ఇది ఎంతో గొప్ప ఒప్పింపు So the first blessing we get from the fact that God is seeing us is that brings us conviction. కాబట్టి మొదటి ఆశీర్వాదం మనం పొందేటువంటి విషయం ఏంటంటే, దేవుడు మనల్ని చూస్తున్నాడు అని మనం తెలుసుకునేటువంటి ఆ సత్యం మనల్ని ఎంతో ఒప్పింపులోనికి తీసుకుని వస్తుంది. A man like me, నాలాంటి మనుష్యుడే, a woman like me, మరి నాలాంటి స్త్రీని, you such a holy God, you have seen me. నీవు అంత పరిశుద్ధమైన దేవుడు నన్ను చూసావా? When I was evil, నేను చెడ్డవాడిగా when I ఉన్నప్పుడు, was living in sin, నేను పాపములో జీవిస్తున్నప్పుడు you have seen me. నీవు నన్ను చూసావు. Not only it gives us conviction, అది మనకు ఒప్పింపు మాత్రమే తీసుకుని వచ్చేది కాకుండా, secondly, రెండవదిగా it gives us comfort. అది మనకు ఆదరణ కలుగు చేస్తుంది. When God saw, the angel of the Lord saw Hagar, యెహోవా దూత హాగరును చూసినప్పుడు, not even a single person is there to support this young girl and who is carrying. చూడండి, గర్భము మోసుకుని గర్భము ధరించుకుని వెళుతూ ఉన్నటువంటి కుమారుని ఎత్తుకుని, సారీ, She is still in. ఆమె ఇంకా గర్భము ధరించి ఉన్నప్పుడు ఈ యవన స్త్రీకి సహాయం చేసే వాళ్ళు ఎవరు కూడా లేరు. Not even a single person is ఒక్క there. వ్యక్తి కూడా లేడు సాయం చేయడానికి. At that time, ఆ సమయంలో the angel is telling, యెహోవా దూత చెప్తున్నాడు, Hagar, హాగరు, I know what
you are going through. నీవు ఎలాంటి పరిస్థితి గుండా వెళుతున్నావో నాకు తెలుసు. I know what Sarai is doing unto you. సారా నీకు ఏమి చేస్తున్నదో నాకు బాగా She is తెలుసు. more worried about her future. తన భవిష్యత్తు గురించి ఎంతో చింతాక్రాంతురాలై ఉంది. What will happen to the child? ఈ బిడ్డకి ఏం జరుగుతుంది? I am not alone. నేను ఒంటరిగా ఉన్నా, నేను ఒంటరిగా లేను. And I am with a child. నేను ఒక బిడ్డతో ఉన్నాను. And this is the first issue. ఇది మొదటి కాన్పు. Not even a single person is there to help me. నాకు సహాయం చేయడానికి ఒక్క మనుషుడు కూడా లేడు. At that particular moment, ఆ ప్రత్యేకమైన సమయంలో God is telling, దేవుడు చెప్తున్నాడు, the angel of the Lord is telling, యెహోవా దూత చెప్తున్నాడు, I know what you are going through. నీవు ఎలాంటి పరిస్థితి గుండా వెళ్తున్నావో నాకు I will take care of you. నేను నీ యొక్క బాగోగులు చూసుకుంటాను. If somebody says like that at that point, ఎవరైనా అలాంటి క్షణములో ఎవరైనా ఆ మాట చెప్తే what a great comfort. ఎంత గొప్ప ఆదరణ దొరుకుతుంది. I know your condition. నేను నీ స్థితిని ఎరుగుదును. Yes, you are ill treated. నీవు ఎంతో మరి ఘోరముగా మరి అపహసించబడ్డావు. And you are in the wilderness all alone. నీవు అరణ్యములో ఒంటరిగా ఇంతవరకు ఉన్నావు. Though nobody is there with you. నీతో ఎవరు లేకపోయినా I have seen you. నేను నిన్ను చూశాను. I will take care of you. నేను నిన్ను చూసుకుంటాను. You are going to give birth to a male child. నీవు ఒక మగ శిశువును కంటావు. What a joy it is. ఎంత గొప్ప సంతోషం అండి ఇది. So I will not die till I give birth to a child. కాబట్టి ఒక మగ శిశువును కనేంత వరకు నేను చనిపోను. Though there is water in the wilderness or not. మరి అరణ్యములో అక్కడ నీళ్లు ఉన్నా లేకపోయినా, Let there be any dangers in the wilderness, అక్కడ అరణ్యములో ఎన్ని ప్రమాదాలు ఉన్నా, I will not die. నేను చనిపోను. Oh, the angel of the Lord is telling, యెహోవా దూత చెప్తున్నాడు, I will give birth to a child. నేను ఒక మగ శిశువును నేను జన్మనిస్తాను. I need not go to the scanning whether it is a male child or a girl మగ child. శిశువా ఆడ శిశువా అని స్కానింగ్ కి వెళ్ళిన అవసరం. Already the God declared that it is a male child. దేవుడే ప్రకటన చేశాడు, ఇది మగ శిశువు నువ్వు కనబోయేది. And God has named that child. దేవుడు ఆ యొక్క బిడ్డకు నామకరణం కూడా చేశాడు. Not only that, దాని అంత మాత్రం కాదు. what the Lord was telling, దేవుడు ఏమంటున్నాడు, he also will become great. అతడు కూడా గొప్పవాడు అవుతాడు. I will not die, the child will not die. నేను చనిపోను, నా బిడ్డ చనిపోడు. Many kings will come out of him. అనేక మంది రాజులు అతనిలో నుండి You can imagine what an amount of comfort that single parent Hagar derived by hearing the words of the angel. చూడండి, మీరు ఊహించుకోవచ్చు. మరి ఆ ఒక్కదిగా ఉన్నటువంటి ఆ యొక్క స్త్రీ తల్లి మరి యెహోవా దూత చెప్పిన మాట విన్న తర్వాత ఎంత గొప్ప ఆదరణ పొందిందో మనం ఊహించుకోవచ్చు. Brothers and sisters, సహోదరి in సహోదరులు, all our situations, మన సమస్త పరిస్థితులలో sometimes కొన్నిసార్లు people will misunderstand us. ప్రజలు మనల్ని అపార్థం You చేసుకుంటారు. wanted to do good to them, but they are thinking that you are trying to do some bad to them. నీవు వారికి మంచి చేయాలని కోరుకుంటావు కానీ వాళ్ళు నీవు వారికి ఎంత ఏదో కీడు చేస్తున్నట్టుగా తలుస్తారు. And that's why they will think in a different way. ఆ కారణం చేతనే వారు వేరే విధముగా ఆలోచిస్తారు. They will misunderstand you. వాళ్ళు నిన్ను అపార్థం They will చేస్తారు. mistreat you. వాళ్ళు నిన్ను మరి అవమానపరుస్తారు. How many times the words of Hagar comforted you and me? ఎన్నిసార్లు హాగరు యొక్క మాటలు నిన్ను నన్ను ఆదరించి ఉన్నాయి. Many times we said, ఎన్నోసార్లు మనం అన్నాం, తమ్ముడు అక్క దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు. How many times those words have comforted you and me? ఎన్నిసార్లు అలాంటి మాటలు నిన్ను నన్ను ఆదరించి ఉన్నాయి. Many times. ఎన్నోసార్లు As we are leading our lives in this world, మనం ఈ లోకములో మన జీవితంలో జీవిస్తుండగా people more than understanding us, they will misunderstand us. మనల్ని మరి అర్థం చేసుకునే దానికి బదులు ప్రజలు మనల్ని మరెక్కువగా అపార్థం చేసుకుంటారు. Who is our comfort? ఎవరు మనల్ని ఆదరించే వాళ్ళు? The Lord is seeing me. మన దేవుడు చూస్తున్నాడు. He knows my heart. ఆయన నా హృదయం ఎరుగును. Oh, what a comfort we derive when we know that the Lord is seeing us. దేవుడు మనల్ని చూస్తున్నాడు అని మనం తలంచినప్పుడు అందులో నుండి ఎంత గొప్ప ఆదరణ మనం పొందుకొనుచున్నాం. One day it so happened, ఒక రోజు ఇలా జరిగింది. God kept that man there. The people kept that man there. మరి ప్రజలు ఆ వ్యక్తిని అక్కడ ఉంచారు. The man called Stephen. మరి స్టీవెన్ Everybody is stoning him. ప్రతి ఒక్కరు ఆయన రాళ్లతో కొడుతున్నారు. We all know he is the first martyr in the 7th chapter of Acts. మనకందరికీ తెలుసు అపొస్తలుల కార్యం 7వ అధ్యాయంలో అతడే మొదటి హతసాక్షి. Everybody is stoning him. ప్రతి ఒక్కరు ఆయనను మీద రాళ్ళ వేస్తున్నారు. Stephen was also like you and me in his flesh and blood. మరి స్టెఫెను కూడా నాలాంటి మనుషుడే, రక్త మాంసాలు కలిగినటువంటి మనుషుడే. When some stone is thrown on that man, మరి కొన్ని రాళ్ళు ఆయన మరి శరీరం మీద వేయబడినప్పుడు automatically the pain will be there. వెంటనే నొప్పి అనేది ఉంటుంది తప్పకుండా. When the bones are broken, మరి ఎముకలు విరిగిపోయినప్పుడు, when the wounds are there, మరి అక్కడ గాయాలు when he ఉన్నప్పుడు, is bleeding, మరి రక్తం some stones on the face, some stones on the body, he may be in severe pain. కొన్ని రాళ్ళు ముఖం మీద పడుతున్నప్పుడు
పడుతున్నాయి, కొన్ని రాళ్ళు శరీరం మీద పడుతున్నాయి, ఎంతో నొప్పి వేదన కూడా He వెళ్తుంది. want to safeguard himself from one stone, but 5 stones are falling. మరి ఒక రాయి నుంచి తప్పించుకోవాలి కోరుతున్నాడు కానీ ఇంకొక 5 రాళ్ళు He was in deep pain. అతడు ఎంతో ఘోరమైనటువంటి బాధలో ఉన్నాడు. He may be thinking, ఆయన అనుకుంటూ ఉండవచ్చు, because I stood faithfully to the Lord, ఓ నేను దేవుని కొరకు నమ్మకంగా ఉన్నాను I am కాబట్టి facing this ఈ difficulty. యొక్క కష్టాలు నేను Okay, అనుభవిస్తున్నాను. I welcome this. నేను సరే ఆహ్వానిస్తాను. If the Lord takes me quickly, how nice it would be. దేవుడు ఎంత త్వరగా నా ప్రాణం తీసేసుకుంటే అంత మంచిది. He is in his pain and agony, ఆయన ఎంతో బాధ వేదన and he వెళ్తున్నాడు. may be crying also ఆయన ఏడుస్తూ ఉంటుంది because of the physical pain. ఎందుకంటే శారీరక బాధను బట్టి Oh, he may be shedding tears అతడు కన్నీళ్లు కూడా కారుస్తూ ఉండొచ్చు. in his pain and agony. ఈ యొక్క తన బాధలో వేదనలో He is moving this side, ఈ ఇటువైపు he is moving that side అటువైపు because తిరుగుతున్నాడు. of the stones. ఈ యొక్క రాళ్ళు పడుతున్నాడు. And in this moment, ఈ యొక్క కదలికలో suddenly he looked up. అకస్మాత్తుగా పైకి చూశాడు. Somebody is seeing. అక్కడ ఎవరో ఒకరు చూస్తున్నారు. Somebody is seeing. ప్రతి ఒక్కరు ఒక వ్యక్తి చూస్తున్నాడు. As long as he turned this side and that side, he could not see anybody. ఇటు అడ్డు మరి తిరిగినప్పుడు ఆయన ఎవరిని చూడలేకపోయాడు. Suddenly when he looked up, అయితే అకస్మాత్తుగా పైకి చూసినప్పుడు somebody is standing and looking at him. ఎవరో ఒకరు నిలవబడి ఆయన The చూస్తున్నారు. moment when he came to know that the Lord is seeing him, his attitude is totally changed. ప్రభు ఆయనను చూస్తున్నాడు అని ఒక్కసారి గమనించినప్పుడు తన వైఖరి మారిపోయింది. What a comfort. ఎంత ఆదరణ. Lord, ప్రభువా, I thought that nobody is seeing me. ప్రభువా, నేను నన్ను ఎవరు Everybody is stoning me. ప్రతి ఒక్కరు నా మీద రాళ్ళు You are వేస్తున్నారు. standing and seeing మరి me. నీవైతే నిలబడి నన్ను You are చూస్తున్నావు. there for me. ప్రభువా, నా కొరకు నువ్వు Though all of ఉన్నావా? these people misunderstood ఈ me, యొక్క ప్రజలందరూ నన్ను అపార్థం you చేసుకున్నప్పుడు are seeing. నీవు చూస్తున్నావు ప్రభువా. Because you are seeing, నువ్వు చూస్తున్నావు కనుక I will utter those words what you utter. నీవు చెప్పిన ఆ మాటలు నేను కూడా చెప్పగలను. He uttered the same words what the Lord uttered on the cross. ప్రభువు శిలువలో పలికిన మా మాటయే ఆయన కూడా పలికాడు. What I mean to say is, నేనేం చెప్తున్నాను అంటే joyfully సంతోషముగా he died on that. ఆయన ఆ స్థితిలోనే చనిపోయాడు. Brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, the second blessing we derive is wonderful comfort we derive when we know that the Lord is seeing us. చూడండి, మన దేవుడు మనల్ని చూస్తున్నాడు అని తలంచుకున్నప్పుడు గొప్ప ఆదరణ అనేటువంటి ఆశీర్వాదం. First is conviction. మొట్టమొదటిది ఒప్పింపు. Am I worthy? మరి నేను యోగ్యున్న దానికి. And secondly, రెండవదిగా, it will give us comfort in our life journey. మన జీవిత ప్రయాణంలో అది మనకు ఎంతో ఆదరణ కలుగజేస్తుంది. Thirdly and finally, before we go to worship, మరి మనం ఆరాధనకు వెళ్ళక ముందు చివరిగా మరి మూడవది, it gives us courage. అది మనకు ధైర్యాన్ని ప్రసాదిస్తుంది. Do you know what the angel is telling? దూత ఏమంటున్నాడు తెలుసా? Go back to Hagar. నీవు Go back to Sarah. నీవు శారయి దగ్గరికి మళ్ళా వెళ్ళు. Is it possible? అది సాధ్యమయ్యే పనేనా? If God asks Hagar to go anywhere in the world, Singapore, Malaysia, she would have gone. చూడండి, సింగపూర్, మలేషియాను, ప్రపంచంలో ఇంకేదైనా స్థలంలోకి వెళ్ళమని చెప్పుంటే తప్పకుండా సంతోషంగా వెళ్ళి ఉండేది. But what God is telling? అయితే దేవుడు ఏమంటున్నాడు? Go to Sarai again. నీవు మరలా శారయి దగ్గరికి The వెళ్ళు. most difficult thing for Hagar to do or for anybody to do. మరి హాగరుకు హాగరు చేసేటువంటి కష్టతరమైనటువంటి పని ఇంకెవరైనా సరే మరి ఎవరికైనా కష్టమైనటువంటి పని అది. See, going to Sarai again. మరి శారాకు మరలా వెళ్ళడమా? Seeing at a distance, she will shoot me at sight. ఆమె దూరంగా ఉంటేనే అక్కడి నుంచే బాణం వేస్తుంది నా మీద. So as she said like that, మరి is it the reply of Hagar? హాగరు అలాగే ప్రత్యుత్తరం ఇచ్చిందా? No. లేదు. Lord, ప్రభువా, and nobody saw me. మరి ఎవరు నన్ను చూడనప్పుడు You saw me. నువ్వు చూసావు. It brought me conviction. అది నాకెంతో ఒప్పింపు కలిగింది. I am a Gentile girl. నేను అన్య జాతికి చెందినటువంటి స్త్రీ. Yet you saw me. అయిన నువ్వు నన్ను చూసావు. Oh, that gives me so much comfort. అది నాకెంతో ఆదరణ కలుగజేస్తుంది. Whatever you ask me to do, I will do it. నీవు ఏమి చేయమని చెప్పినా నేను చేస్తాను. Why? ఎందుకు? You will be with me. నువ్వు నాతో కూడా ఉంటావు. Though again I will go to Sarai, you will see me. నేను మళ్ళా సారా దగ్గరికి వెళ్ళినా నువ్వు నన్ను చూస్తూనే All ఉంటావు. these days I do not know that. ఇంతవరకు నాకు ఇన్ని దినాలు నాకు తెలియకపోయింది. Today I came to know. ఇప్పుడు నేను తెలుసుకుంటున్నాను ఈ రోజున. Shall I go to Sarai, Lord? నేను మళ్ళా సారా దగ్గరికి వెళ్ళాలన్నా ప్రభువా? I'll go. వెళ్తాను. It gave her courage. అది ఆమెకు ధైర్యాన్ని కలుగజేసింది. Brothers and sisters, సహోదరి సహోదరులారా, the Lord is seeing us, gives us courage. We can venture, we can do exploits for the Lord. దేవుడు మనల్ని చూస్తున్నాడు అనేటువంటి ఆ విషయం మనకు ధైర్యాన్ని కలిగజేస్తుంది. దేవుని కొరకు సాహస కార్యములు చేయడానికి సహాయం You చేస్తుంది. can face 1,000 people when the Lord is looking unto you. దేవుడు నిన్ను చూస్తూ ఉన్నప్పుడు 1000 మంది నేను ఎదుర్కోగలవు. She came back. ఆమె తిరిగి వచ్చింది. That's why. అందువలన Before I close, నేను ముగించక మునుపు do you know what Moses says? మరి మోషే ఏమంటున్నాడు తెలుసా? God said,
దేవుడు అన్నాడు, you cannot enter into the land of promise. నీవు ఆ వాగ్దాన దేశంలో ప్రవేశించలేదు. You know what is the reason of మరి this? మీకందరికి తెలుసు దానికి So కారణం. Moses called all the people of Israel, కాబట్టి మోషే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా పిలవనంపించాడు. my children, నా పిల్లలారా, many times you provoked me, చాలా సార్లు నన్ను నా యొక్క కోపమును రేపారు, but I was very patient. నేను ఎంతో సహనం కలిగి I ఉంటాను. prayed to the Lord. నేను దేవుని ప్రార్థన The only చేశాను. desire I asked the Lord, ఒకే ఆశ మరి కోరిక, I wanted to enter with you into the land of promise. నేను మీతో కూడా కలిసి వాగ్దాన దేశంలో ప్రవేశించాలని కోరుకున్నా. But God said no. అయితే దేవుడు అన్నాడు లేదు I అన్నాడు. asked a couple of times, నేను 2 సార్లు అడిగాను, but he said no. అయితే ఆయన లేదు అన్నాడు. And he asked me to go to the top of the mountain and see that. ఆయన నన్ను ఆ యొక్క పర్వతం మీదకి వెళ్ళి ఆ వాగ్దాన దేశం చూడమని So చెప్పాడు. I will not come with you. కాబట్టి నేను మీతో కూడా రాను. Joshua is there. యెహోషువ ఉన్నాడు, He will lead you. ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. One thing you have to remember, my children, మరి నా పిల్లలారా, ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. I may be a great leader, నేను ఒకవేళ గొప్ప నాయకుడినే or ఉండొచ్చు. Joshua may be a good leader. ఒకవేళ యెహోషువ మంచి నాయకుడే ఉండొచ్చు. Today we will be there with you, tomorrow we will not be there. ఈ రోజున మేము మీతో కూడా ఉంటాము, రేపు మీతో కూడా A ఉండము. good leader may be there, tomorrow he may die because he is a human being. ఒక మంచి నాయకుడు మీతో కూడా ఉంటాడు, రేపు చచ్చిపోతాడు, ఎందుకంటే అతడు ఒక సాధారణ మనుషుడుగా. Moses may come with you or not. మోషే ఒకవేళ మీతో వచ్చినా రాకపోయినా, Joshua and Caleb may come with you or not. యెహోషువ కాలేబులు మీతో వచ్చినా రాకపోయినా, But one thing is sure. ఒక విషయం నిశ్చయం, The place where you are going, మీరు వెళ్ళుచున్నటువంటి ఆ దేశం, it is a place full of milk and honey. అది పాలు తేనెలు ప్రవహించే దేశం. One wonderful word Moses says, and that gave so much encouragement to the Israelites. మోషే ఒక అద్భుతమైన మాట ఇశ్రాయేలు ప్రజలతో అన్నాడు, అది ఇశ్రాయేలు ప్రజలకందరికీ ఎంతో గొప్ప ప్రోత్సాహం. Oh, that gave so much courage to the people of Israel. ఇశ్రాయేలు ప్రజలకు ఎంతో గొప్ప ధైర్యాన్ని It ప్రసాదించింది. is very difficult to replace a leader like Moses. మోషే లాంటి నాయకుడిని ఇంకొకరిని మనం కలిగి ఉండలేము. అది Either Joshua or anybody, they cannot replace Moses. యెహోషువ గాని ఇంకెవరైనా సరే మోషే స్థానంలోనికి ఇంకెవరు రాలేరు. There is no man like Moses who talked to God face to face. దేవునితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి మనుషుడు మరెవరు లేరు. Oh, so brothers and sisters, కాబట్టి ప్రియ సహోదరి you know సహోదరులారా, what Moses says? మోషే ఏమన్నాడు The తెలుసా? same promise to you and to me. అదే వాగ్దానం నీకు నాకు The book ఇవ్వబడుతుంది. of Deuteronomy, ద్వితీయోపదేశ కాండము, book of Deuteronomy, ద్వితీయోపదేశ కాండము 11th chapter, 11వ అధ్యాయం verses 10, 11 and 12. 10, 11, 12 వచనాలు. Deuteronomy, ద్వితీయోపదేశ కాండము chapter 11, 11వ అధ్యాయం 10 to 12. 10 నుండి 12వ వచనం వరకు. మీరు స్వాధీనపరచుకొనబోవు దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశం వంటిది కాదు. అక్కడ నీవు విత్తనములు విత్తి కూర తోటకు నీరు కట్టినట్లు నీ కాళ్ళతో నీ చేలకు నీరు కట్టితివి. మీరు నది దాటి స్వాధీనపరచుకునేటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. Last part is very important. నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని from the January 1st. Today is సంవత్సరాది for Chinese. సంవత్సరాంతము వరకు సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. What Moses is telling? మోషే ఏమంటున్నాడు? Oh my children, ఓ నా పిల్లలారా, Moses is not coming with you. మోషే మీతో కూడా రాడు. Joshua may come with you but only for few years. యెహోషువ మీతో కూడా వస్తాడు కానీ కొన్ని సంవత్సరాలు మాత్రమే. But the country which you are going, అయితే మీరు వెళ్ళుచున్నటువంటి దేశము, from the first day of the year even to the last day of the year, the eyes of the Lord will be upon that country. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు యెహోవా కన్నుల ఆ దేశము మీద ఉండును. Brothers and sisters, సహోదరులు, that sentence have given so much courage to the Israelites. ఆ వాక్యము ఇశ్రాయేలు ప్రజలకు ఎంతో ధైర్యాన్ని ప్రసాదించింది. Oh my father Moses, ఓ మా తండ్రి అయినటువంటి మోషే, all these days you led us. ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని We నడిపించారు. wanted you to be with us. మీరు మాతో కూడా ఉండాలని కోరుకున్నాం. But you are telling that you are going to die. అయితే నువ్వు చెప్తున్నావు నువ్వు But చనిపోతున్నావు. wonderful truth you have revealed. అయితే అద్భుతమైన సత్యం మాకు వెలువరిచావు. We wanted you to be with us. నీవు మాతో కూడా ఉండాలని కోరుకున్నావు. But whether you are there or not. అయితే నువ్వు మాతో ఉన్నా లేకపోతే Wonderful word you have given. అద్భుతమైన మాట The చెప్పావు. eyes of the Lord will be there on that country right from the first day even to the last day of the year. యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆ దేశం మీద ఉండును. The one who is greater than Moses will be looking unto ఓ us. మోషే కంటే గొప్పవాడు మమ్మల్ని చూస్తూ ఉన్నాడు. Brothers and sisters, సహోదరులారా, that gives us courage. Courageously they have gone to the land of అది మనకు promise. ధైర్యం కలిగిస్తున్నది. ధైర్యంగా ఆ యొక్క వాగ్దాన దేశంలోనికి ఇశ్రాయేలు ప్రజలు ప్రవేశించారు. This morning hour, ఈ యొక్క ఉదయకాల సమయంలో with this wonderful understanding, ఈ యొక్క అద్భుతమైన
విశేషమైనటువంటి గ్రహింపుతో, Lord, ప్రభువా you are seeing me. నీవు నన్ను చూస్తున్నావు, Who am I? నేను ఎంతటి వాడిని. You saw me and gave me conviction and made me your child. నీవు నన్ను చూసి నాకు ఒప్పింపును కలుగు చేశావు, నన్ను నీ బిడ్డగా మార్చావు. And secondly, రెండవదిగా, you are seeing me and you are giving me comfort in my journey. నీవు నన్ను చూస్తూ ఉన్నావు, నా జీవిత ప్రయాణములో నాకు గొప్ప ఆదరణ కలుగు చేశావు. And thirdly, మూడవదిగా, for my future also. నా భవిష్యత్తు కొరకు కూడా. Oh, it gives me so much courage because you are seeing me. అది నాకెంతో ధైర్యాన్ని కలుగు చేస్తున్నది. ఎందుకు అంటే నీవు నన్ను చూస్తున్నావు కనుక. What can I offer you? నేను నీకు ఏం అర్పించగలను? Only worship. కేవలం ఆరాధన. You are a God who sees. నీవు చూచుచున్న దేవుడు. Having this ఈ understanding, యొక్క గ్రహింపుతో along with Hagar, మనము హాగరుతో కలిసి, she may be a Gentile girl, ఒకవేళ ఆమె అన్ని జాతికి but చెందినటువంటి స్త్రీ then she declared the truth. అయితే ఆమె సత్యాన్ని ప్రకటించింది. So, brothers and sisters, కాబట్టి సహోదరి సహోదరులారా, let us offer our humble worship unto the Lord, మన because యొక్క- He is a God who sees. మన దీన ఆరాధనను మన ప్రభువుకు సమర్పిస్తాం. ఎందుకు అంటే ఆయన మనల్ని చూచుచున్న దేవుడు. Let's go to worship. మనం ఆరాధన పెడతాం. ఇప్పుడు మొట్టమొదటిగా సండే స్కూల్ టీచర్ విల్ వర్షిప్ ద లార్డ్. ఆఫ్టర్ దట్ వన్ ఆఫ్టర్ ద అదర్ వి విల్ గో టు వర్షిప్. మనం అందరం కూడా కన్ను మూసుకుంటాం. దయచేసి ఎవరు పిల్లలు అటు ఇటు తిరగకండి, దయచేసి శబ్దాలు చేయకండి, అందరు కన్ను మూసుకోనండి. ఇది గంభీరమైనటువంటి సమయం. మనం ఆరాధనకు వెళుతున్నాం. దయచేసి మనం అందరం మోకరిస్తాం. Let us all kneel down and worship the Lord in the light of the message we heard. Our Lord is seeing. కాబట్టి మనము ఈ యొక్క గ్రహింపుతో మనము ఆరాధనకు వెళ్తాం. మొట్టమొదటిగా సండే స్కూల్ టీచర్ ఆరాధన చేస్తారు, ఆ తర్వాత ఒకరు ప్రభుని ఆరాధిస్తారు. My gracious Heavenly Father, God of grace, mercy, and peace, as we join our children to worship you and to exalt you this morning, Lord. Thank you, Lord, for saving me, Lord, once I was like Father, Lord, wandering without any aim and purpose in my life, Lord. Lord, I was lost, Lord, I was far from thee, Lord, and fallen short of your glory. Lord, but thou, being my good shepherd, Lord, hast sought this lost sheep, Lord, and thou hast, Lord, so lovingly drawn me nigh to thee, Lord. Lord, I confess that, Lord, I was once evil, wicked, sinful, living in darkness of sin, Lord. But thou hast, Lord, seen me, Lord, thou being holy, Lord, hast seen me, Lord, in my sinful nature, Lord. Show thy grace, show thy mercy upon me, Lord, and so lovingly shed thy precious blood on the cross of Calvary, Lord. Thou hast saved me, Lord, from my sinful nature, Lord. Thou hast redeemed me with thy precious blood, Lord. Thank you, Lord, for the great gift of salvation thou hast given to me, Lord. And even at this present moment, Lord, thou art seeing me, Lord. Thou art watching over me, Lord. Thou art always with me. Thou art, Lord, comforting me, Lord, and thou art, Lord, who goes before me, Lord. I thank thee and I praise thee, Lord. Lord, great comfort it brings, Lord, that thou seest me. In all my afflictions, Lord, thou art seeing me, Lord, thou art watching over me, Lord. I thank thee and I praise thee for the great courage it brings, Lord. Thank thee and I praise thee, Lord. Greater than Moses thou art, Lord, who seest me, Lord. Really, Lord, it is a great comfort, Lord, that I have in thee, Lord. So, Lord, humbly, Lord, worshiping thee, Lord, for thy eyes are always upon me, Lord, not only all the days of the year, but all the days of my life, Lord. Thank thee and I praise thee, Lord. Remembering that I am just dust and flesh, I humbly offer these few words of worship and thanksgiving in the highly exalted name of my Lord and Savior, Jesus Christ. Amen. Praise the Lord, Heavenly Father. Thank you, Lord, for revealing, Lord Jesus, that you are a God who sees, a Lord, that a God who, through thy sight, has given, Lord, a very clear conviction, and also, Lord, courage that really enables to face the uncertainties. Thank you so much, Lord, for thy precious word that you shared, Lord. Master, I too, like Hagar, was a lost person, aimless, Lord, completely lost in this world. You have sought me and saved me, Lord. Thank you. Lord, not only that, but you cleansed me with thy precious blood, offered up yourself as an atonement, replacement for me, as a sacrifice. Lord, completely on the cross of Calvary, shed the precious blood, gave up thy body for me, and thy spirit too for me.
everything, Lord, of what belongs to thee, you have offered up for me, Lord. Thank you, Lord, once again for thy goodness, compassion, and mercy over my life. Thank you for saving me and giving me an opportunity to be amongst thy blood-washed children. Thank you also for the blessed hope. I too will be joining thy saints in that heavenly realms, in that eternal home, Lord, that you have prepared, mansion, and be part of the first resurrection that you have planned for each of thy child, Lord. Lord, thank you so much for all this offering that you have done in the plan of salvation, Lord. Lord, thank you for the precious blood also thou hast showered. Lord, all these things thank and praise you, remembering thy goodness and mercy and compassion, offering up the sacrifice of praise and adoration unto thee. In the name of my precious Lord and Savior Jesus Christ, offer my few words of worship, O Lord. Amen. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, దయామయ, మీ పాదాలకు వందనాలు. అన్య జనాంగంలో మన పాపంలో స్వరీతిలో నశించి ఆత్మీయంగా సమాధి స్థితిలో ఈ లోకంలో నేను ఉండగా నన్ను చూసిన వాడవై, నన్ను శాశ్వతమైన గొప్ప త్యాగసహితమైన ప్రేమతో ప్రేమించిన వాడవై, నా రక్షణ అక్కరము చూసిన వాడవై, నేను నశించు నీకు ఇష్టం కాలేదు కనుక లోకరక్షకుడిగా యేసుక్రీస్తు ప్రభుల వారిగా ఈ లోకానికి వచ్చి నా పాప ప్రాయశ్చిత్తార్థం కలువ శిలువలో నీవు జరిగించిన మర్యాదను బట్టి వేలాది వందనాలు, స్తోత్రాలు. శిలువలో పుణ్యం ఎంత అవమానం ప్రాణములు పెట్టి సమాధిలో ఉంచబెట్టి లేచినందుకు స్తోత్రాలు తండ్రి. ఈ తరంలో మరి నన్ను మరి దర్శించి కనికరించి రక్షణతో ఆశీర్వదించి అయా మరి నన్ను మరి నీ కుటుంబంలో చేర్చుకున్నందుకు వేలాది వందనాలు, స్తోత్రాలు. మరి హాజరు వరే మరి నేను కూడా మరి ప్రభా మరి ఆత్మీయంగా నశించిన స్థితిలో ఉండగా మరి ప్రభా మరి చూసే దేవుడుగా, వినే దేవుడుగా, ప్రార్థన విని ప్రార్థన జవాబిచ్చే దేవుడుగా నా జీవితంలో కూడా ఉంటున్నందుకు మరి నాకు ఏ యోగ్యత, ఏ మంచితనం ఏమాత్రం లేవు. దయచేసి నీ మంచితనం అంతటినీ, నీ ప్రేమ అంతటినీ నేను రాయడము కనపరిచినందుకు నాకు గ్రహించిన పరసమానమైన ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి, మీతో సంబంధ సహవాస సాంగత్యాలు కలిగిన భాగ్యాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు, ఆరాధన నాతో రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో సమర్పించుకుంటున్నాను తండ్రి. వాగ్దానములను